రామచంద్రారెడ్డి గారు నమస్తే అండి. ఏం చేస్తుంటారు బేసికల్గా మీరు? ఎంఎస్సి పిహెచ్డి సార్, కెమిస్ట్రీ. నేను వృత్తిరీత్యా సైంటిస్ట్ను. రైట్. మైలాన్లో జూనియర్ సైంటిస్ట్ గాను, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో సైంటిస్ట్గా పనిచేశాను. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? రాజకీయాల్లోకి వచ్చిందేం లేదు. యాక్చువల్గా కుటుంబ నేపథ్యం మార్కాపురం డివిజన్లో మాది రాజకీయ కుటుంబమే. ప్లస్ నేను విద్యార్థి దశ నుంచి కూడా నాకు రాజకీయాలు అంటే బాగా ఇష్టం. బీజేపీలోకి ఎందుకు వచ్చారు మళ్ళీ? బీజేపీ అంటే సమయం సందర్భం, దేశం కోసం ధర్మం కోసం మోడీ గారు చేస్తున్నటువంటి వర్క్ను చూసి, ఆయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని చూసి, మోడీ గారి పథకాల పట్ల, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా కోవిడ్ లాంటి సందర్భంలో ప్రపంచ దేశాల్లో ఎంతో టెక్నాలజీ డెవలప్మెంట్ కంట్రీస్ని కాదని మన దేశం నుంచి వ్యాక్సిన్స్ తయారు చేసి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి భారతదేశానికి తీసుకెళ్లాడు. కాబట్టి ఒక సైంటిస్ట్గా ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్న విధానము, దేశాన్ని యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే అందరూ గౌరవించే దేశంగా, గతంలో భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశంగా చూసేవాళ్ళు. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం కంటే చెందిన దేశం అని చెప్పొచ్చు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లాడు. అందువలన ముఖ్యంగా మోడీ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు చూసి మనం కూడా ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా ఆయన్ను కీర్తిస్తున్నారు. అది పెద్ద విషయం కాదు. ప్రపంచ దేశాల దేశాధ్యక్షులు, దేశ ప్రధానులే మన దేశ ప్రధానికి తల వంచి నమస్కరించి మన దేశం యొక్క ప్రధాని సలహాలు సూచనలు తీసుకున్నారంటే ఈ యొక్క విధానం చూసి మనం కూడా మన వంతు సాయం చేద్దాం. కానీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రాంతీయ పార్టీని కాదని ఈ రోజున బీజేపీలోకి రావడం ఏ రకంగా సమర్థించుకుంటారు ఆ విషయంలో? అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు వాళ్ళ పరిధి చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా కేంద్ర సహకారం అవసరం. అసలు నేను ప్రాంతీయ పార్టీలకి ఓటు వేద్దని చెప్తాను. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఏమన్నా వాల్యూ ఉందని అంటారా? మీరే చూస్తారుగా, అమిత్ షా గారి ఆఫీస్ చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారు, మా ప్రధానమంత్రి గారి ఆఫీస్ చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారు, జేపీ నడ్డా గారి అపాయింట్మెంట్ కోసం ఎవరు ట్రై చేస్తున్నారు, మీరే చూస్తున్నారు. మీకే తెలియాలి విలువ ఉందా లేదా అనేది, మీకే తెలియాలి. బీజేపీకి అక్కడ వేరు, కేంద్రంలో వేరు, కానీ రాష్ట్రంలో బీజేపీ గురించి నేను చెప్తుంది కూడా అదే. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని పార్టీల ముఖ్య నాయకులు, అన్ని పార్టీలు మీరు 1, 2, 3, 4 ఎవరికి గ్రేడ్లు ఇస్తారో వాళ్ళందరూ కూడా మా పార్టీ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి అపాయింట్మెంట్ కోసం రాత్రింబగులు వేచి చూస్తున్నారు, నెలల కొద్దీ వేచి చూస్తున్నారు. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే కలుసుకుందామా, సమస్యలు చెప్పుకుందామా, బీజేపీతో పొత్తు పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నారు. అంటే వాల్యూ ఉందా లేదా మీరు చెప్పాలి. అంటే రామచంద్రారెడ్డి గారు, మీరు వైఎస్ఆర్సీపీని చూశారు, బీజేపీని చూశారు కాబట్టి బీజేపీలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీ 20 పార్టీల మధ్య ఉన్న డిఫరెన్స్ని ఎట్లా చూశారు అసలు? డిఫరెన్స్ అని కాదు, నేను గతంలో మాది నేటివ్ ప్లేస్ మార్కాపురం, మీ అందరికి తెలిసిందే. రెండు వైరు సిద్ధాంతాలు. సిద్ధాంతాల పరంగా అయితే చాలా డిఫరెన్స్ ఉంది. కానీ మీరు బీజేపీలోకి రావడం అంటే, వైఎస్ఆర్సీపీని వదిలి బీజేపీలోకి రావడం అంటే అది కొంచెం ఆలోచించదగ్గ పరిణామం. అంటే నేను సిద్ధాంతాలు వేరు అని అనుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే సిద్ధాంతాలు వేరైతే జగన్మోహన్ రెడ్డి గారు రోజు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ఆయన దేశానికి ప్రధాని, బీజేపీకి కాదు కదా, ఆయన బీజేపీకి మనిషిని వెళ్ళలేదుగా, ప్రధాని కాబట్టి వెళ్ళి కలుస్తున్నారు ఆయన. మా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ఎవరున్నా కూడా పార్టీ అయితే బీజేపీ పార్టీగా. ఓకే. మా ప్రధానమంత్రి గారి యొక్క స్లోగన్ కూడా ఏంటంటే, బీజేపీ స్లోగన్ కూడా ఏంటంటే దేశం ఫస్ట్ పార్టీ సెకండ్ అనేది బీజేపీ సిద్ధాంతం. కరెక్టే. అలా నేనేమంటున్నానంటే, ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ, గతంలో కానీ రేపు ఎలక్షన్లో కానీ ఎవరికి ఓటేసినా అది బీజేపీకి చెందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా బీజేపీకి వెళ్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా బీజేపీకి వస్తుందా ఓటు? కాంట్రవర్షియల్ అవుతాయి, ఆలోచించుకోండి. కాదు, మీరు టీడీపీకి ఓటేసినా కూడా వైఎస్ఆర్ అది బీజేపీకి అవుతుందా? టీడీపీకి ఓటేసినా కూడా అది బీజేపీకి పార్లమెంట్ లో సపోర్ట్ అవుతుంది. అదే విషయం కదా షర్మిల గారు కూడా మాట్లాడింది. షర్మిల గారి గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే అక్క ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను. అది నేననేది అదే కదా, మీరు టీడీపీకి వేసినా, బీజేపీకి వేసినా, లేకపోతే ఇంకోళ్ళకి వేసినా కూడా అది మళ్ళీ అది బీజేపీకే వెళ్తుందని చెప్పని అన్నారు. టీడీపీకి వేసినా, వైఎస్ఆర్సీపీకి వేసినా మీకు కాదనిపిస్తుందా? సుదీర్ఘకాలం మీరు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, కాదనిపిస్తుందా? కాదనిపించడం కాదు కదా, కానీ పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు అనుకున్నప్పుడు అలా ఏ రకంగా దాన్ని జస్టిఫై చేసుకుంటారు ఎవరికి వాళ్ళు? మనం 2020 వరకు 2010 వరకు ఒక సిద్ధాంతాలు బేస్తో ఉంది. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా దేశం తీసుకెళ్తుంటే
ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ మోడీ గారితో సత్సంబంధాలు పెట్టుకున్నారు. పార్టీలతో సంబంధమే లేదు. అందరూ మోడీ గారు ప్రధాని కాబట్టి కదా. గతంలో ప్రధానులు లేరా? చాలా మంది ప్రధానులు లేరా? ఉన్నారు. ముఖ్యమంత్రులు సత్సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయిగా. లేవు, ఇంతగా లేవు. ఉన్నాయి కానీ ఇంతగా లేవు. ఉండడం వేరు, బాగుండడం వేరు. ఓకే, ఒక మనిషి బతికుండడం వేరు, మంచిగా సంతోషంగా జీవించడం వేరు. సంబంధాలు ఉండడం వేరు, చక్కగా ఉండడం వేరు, అవి మనకు ఉపయోగపడే విధంగా ఉండడం వేరు. బీజేపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సినట్టుగా బాగా అన్వయించుకుంటారు అన్ని విషయాల్ని. అట్లా కాదు కిషోర్ గారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రధానమంత్రి మోడీ గారు ఈ పదవి చేపట్టిన తర్వాత వాజ్పేయి గారు ఆ రోజుల్లో సంవత్సరం గుర్తులేదు నాకు, భారతదేశం వెలిగిపోతుందని ఒక స్లోగన్ ఇచ్చాడు. భారత్ వెలిగిపోతుందని. అవును, 2004 ముందర ఎలక్షన్స్కి భారత్ వెలిగిపోతుంది. భారత్ వెలిగిపోతా ఉంది. చాలా సందర్భాల్లో మీరు వార్తలు చదువుతుంటే మాకు ఎంతో వినసొంపుగా ఉండేది. ఏ పార్టీ అయినా కూడా భారత్ వెలిగిపోవాలనే కోరిక కదా. ఆ రోజు ఆయన అన్నారు, ఈ రోజు అది జరుగుతుంది. ఓకే, ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా మన దేశాన్ని సంప్రదిస్తున్నారంటే మనమందరం గర్వపడాల్సిన విషయం. అందుకే మన ముఖ్యమంత్రులందరూ కూడా వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర వాళ్ళకున్న సమస్యల చిట్టా అని చెప్పుకొని పరిష్కరించుకొని వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడానికి సార్లు కలిశారు. అక్కడ ప్రధానమంత్రి గారు డెవలప్ చేయబట్టే కదా, ఫండ్స్ చేయబట్టే కదా. కానీ ఏనాడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు బీజేపీ. అక్కడ మనము ప్రత్యేక హోదా విషయంలో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, ఇదైతే మేము డెవలప్ చేసుకుంటామని ఆయన క్లియర్గా చెప్పడము, అడగడము, దానికి అనుగుణంగా ఆ రోజు ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది. అదే ప్రత్యేక హోదా కోసం మేము చాలా ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం కాంగ్రెస్ పార్టీలో ఉండి. కానీ సిచ్యువేషన్ ఆ రోజు ఏంటంటే పరిస్థితులు బట్టి మారిపోతుంటాయి. ప్యాసింజర్ రైలుని వందే భారత్ రైలుగా మార్చేశారు మోడీ గారు. సమయం సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మనకున్న రిక్వైర్మెంట్స్, మనకున్నటువంటి సమస్యలు కూడా ఇంకో రకంగా వెళ్తాయి. సో ఓవరాల్గా ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టేయాల్సిందే అని చెప్పి బీజేపీ చెప్తోంది ఈ రోజున. ఈ కొన్ని పొత్తులు, కొన్ని అధిష్టానం తీసుకునే నిర్ణయాల్ని ఒక కార్యకర్తగా నేను చెప్పలేను. అధిష్టాన నిర్ణయాలు ఒక కార్యకర్తగా చెప్పలేము. కార్యకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే పార్టీ అభివృద్ధి చేయడం. ఓకే, దానికన్నా ముందు దేశం కోసం పనిచేయడం. నా ఊరికైతే ప్రకాశం జిల్లా మార్కాపురం నేను పుట్టాను కాబట్టి నేను సత్య లోపల మా ఊరికి ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి తిరుగుతుంటా తప్ప నాకు వేరే అజెండాలు ఏం లేవు. పార్టీ కూడా ముఖ్యం కాదు నాకు, ఏ పార్టీ కూడా. నాకు మా మార్కాపురం ప్రాంత అభివృద్ధే నాకు ముఖ్యం. వెనుకబడ్డ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం డివిజన్, పశ్చిమ ప్రకాశం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కంబం ఏవైతే ఉన్నాయో అదంతా ఓల్డ్ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం అంటారు. తూర్పు ప్రకాశం అంటే ఇప్పుడు డెవలప్ అయినటువంటి అద్దంకి, చీరాల, పర్చూరు అవన్నీ కూడా అది గుంటూరు నుంచి వచ్చిన ప్రాంతం. మాదంతా కర్నూలు నుంచి వచ్చిన ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం గతంలో నేను అక్కడ ఉన్న వెలువన ప్రాజెక్టు కోసం ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు అన్నీ చేశాం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా అందరి కోరిక మేరకు మా ప్రాంత సమస్యలు తెలుసు కాబట్టి ఆ రోజులో ఆయన ముఖ్యమంత్రి కాగానే వెలుగొండ సెకండ్ టర్నల్ కూడా అయిపోయినట్టుంది కదా ఇప్పుడు. అయిపోయిందా అయిపోలేదంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అక్కడ చెప్తుంది ఏంటంటే ఒక టన్నల్ అయితే పూర్తి అయింది కానీ 2వ టన్నల్ పూర్తి కాలేదు. దాన్ని డయా తగ్గించేశారు. లోపల ఉన్నటువంటి మిషన్ బయటకు రాలేదు. వాటర్ మొత్తం ఏదైతే సీలింగ్ ఉందో మొత్తం మనం టనల్ చేసినప్పుడు చుట్టూ కవర్ చేయాల్సినటువంటి పైప్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ అన్ని పూర్తి కాలేదని చెప్పి రేపు ఎలక్షన్స్ లోపల స్టార్ట్ చేస్తారని వింటున్నాం. మరి కాదనంటారా? అది అవ్వదా? అవ్వదు. స్టార్ట్ చేస్తే మార్కాపురంకి సంబంధించి లోకల్గా మీకు ఎమ్మెల్యే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అటుపక్కన ఇప్పుడు ఈ రోజున మార్కాపురంకి అన్నబాబురావు గారిని తీసుకొచ్చారు. సో ఈయన్ని తీసుకెళ్లి గిద్దలూరులో పెట్టారు. సో పరిణామాలు ఎట్లా ఉంటాయని అనుకుంటున్నారు? మీకు ఒక మార్కాపురం విషయమే కాదు, ఓవరాల్ గా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? ఒక మార్కాపురమే కాదు, ప్రకాశం జిల్లానే కాదు, ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్న 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు తీసుకుంటే కూడా బీజేపీ సపోర్ట్ ఎవరికి చేస్తే వాళ్ళే గెలుస్తారు. అంటే బీజేపీ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వస్తుందా? బీజేపీ ఎవరికి చేస్తే వాళ్ళు. బీజేపీ అసలు మోడీ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన వచ్చి 4 సభల్లో పాల్గొని రామచంద్రారెడ్డిని ఆశీర్వదించండి, దీవించండి అంటే ప్రజలు దీవిస్తారు. మోడీ గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఓట్లేస్తారు ప్రజలు. ఎందుకు అంటే ఎన్నో ఏళ్ళ శాశ్వతమైన పెండింగ్ సమస్యలు. మన దృష్టి చిన్నగా నేరోగా ఆలోచిస్తున్నాం. కొన్ని ఇదైందా అదైందా కాదు. కరోనా లాంటి సమయంలో దేశానికి వ్యాక్సిన్ అందిందా లేదా? ప్రతి పేదవాడికి ఉచితంగా బియ్యం ఇచ్చారా లేదా? ఏదో టీవీలో పోయి నలుగురు
తప్పు. వాళ్ళకు కూడా మనం సౌకర్యాలు కల్పించాల్సిందే. దేశంలో ప్రతి పౌరుడు, చివరి పౌరుడు వరకు కూడా అన్ని అందాల్సిందే. కానీ మ్యాక్సిమం అందేయాలేదో ఫస్ట్ చూడాలి మనం. అలాంటప్పుడు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ సమస్య, 570 సంవత్సరాలు సుమారుగా ఆ సమస్య రామ మందిరం. అసలు నేనేమంటానంటే రామ మందిరం అందరిది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా రాముడి భక్తులే. కాదే, అది బీజేపీ మందిరం అని అనుకుంటున్నారు ఈ రోజున. ఇంకా వాళ్ళని ఏం చేయలేము కాదా? కాదు. బీజేపీ తన ఎజెండా అమలు చేయడానికనే రామ మందిరాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చింది, రామ మందిరాన్ని కట్టింది. ఇదే మనుషులు గతంలో అద్వానీ గారిని చాలాసార్లు ప్రశ్నించారు, మీరు రామ మందిరం అనే ఎజెండాతో వచ్చారు, కట్టలేకపోయారు ఏంటని. కట్టకపోతేనేమో మీ చేత కాదన్నారు, కట్టి చూపించారు నరేంద్రుడు. స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు ఎలా చాటి చెప్పగలిగాడో అది మనం పుస్తకాల్లో చూసాం, కళ్ళతో చూడలేదు, పుస్తకాల్లో, పేపర్లలో విన్నాం. ఆ పాత వీడియోలు ఆయన అమెరికాలో ప్రసంగించిన విధానం, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధన స్టార్ట్ చేసి భారతీయుల యొక్క సంస్కృతిని, సంప్రదాయాలను, గౌరవాన్ని ప్రపంచానికి ఏ విధంగా చాటి చెప్పాడో ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అదే పని. ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచంలో ప్రతి దేశంతో సత్సంబంధాలు. అయోధ్య రామాలయం అనేది బీజేపీది కాదు, అయోధ్య దేశ ప్రజలదని అంటారు. అయోధ్య రామాలయం భారతీయులది. నరేంద్ర మోడీ గారు భారతీయుల యొక్క కళ నెరవేర్చారు. నేనేమంటానంటే అసలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరిది అయోధ్య. ఎందుకంటే మా ఊర్లో రామాలయాలు ఉన్నాయి, 2 రామాలయాలు ఉన్నాయి. ఒక రామాలయానికి కొందరు వెళ్తారు, ఒక రామాలయానికి కొందరు వెళ్తారు. అదేంటి? పూర్వం అదే అంటే ఆ రామాలయానికి వెళ్ళే వాళ్ళు కొందరు ఇప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, స్టడీ చేసి నేను ఒక సైంటిస్ట్గా మీలాంటి చాలా మంది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అందరితో ఉన్న అనుభవంతో పరిశీలిస్తే గతంలో ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. అవును. ఆ ఊర్లో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళు ఈరోజు క్రిస్టియన్ అని చెప్పుకుంటుర్రా, ముస్లిం అని చెప్పుకుంటుర్రా, హిందూ అని చెప్పుకుంటుర్రా, నాకు సంబంధం లేని విషయం. అందరూ అంటే ఈ రోజున 140 కోట్ల 150 కోట్ల భారతీయులందరిది రామాలయం. ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. ప్రతి పౌరుడు రాముని దర్శించుకుంటాడు, దండం పెట్టుకుంటాడు, అంతే డిఫాల్ట్. ఈ మధ్య కాలంలో కొంతమంది తెలివి కల్ల వాళ్ళు, కొంతమంది విభజనవాదులు వాళ్ళ అవసరాల కోసం మతాల పేరుతో రంగు పూసారు తప్పక రామాలయం అందరిది. సో బీజేపీ రాముడు అందరి వాడు. బీజేపీ మతవాద పార్టీ కాదు. అసలు అది తెలియని వాళ్ళు చెప్పే మాట. అదేంటి? బీజేపీ అసలు లౌకికత్వం అంటే బీజేపీనే. ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అందరం చూసాం కదా, బాలరాముడి విగ్రహం ఎంత చక్కగా అందంగా ఉందో. అలానే సమీపంలో, అయోధ్యకు సమీపంలో అతి దగ్గరలో 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు, నేను కూడా వెళ్ళలేదు అయోధ్య, వెళ్ళి చూడాలి. వెళ్ళినప్పుడు ఆ మసీద్ దగ్గర కూడా వెళ్ళి చూసి వస్తాం. అతి సమీపంలో దాదాపు ఇండియాలోనో ఏషియాలోనో పెద్ద మసీద్ అంట. అసలు ఆ డిజైన్స్ అన్ని చూసి ముస్లిం సంఘాలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. నా ఫ్రెండ్స్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు అందరూ జై శ్రీరామ్ అంటారు. మొన్న మా లక్ష్మణ్ గారు స్టేడియంలో మనకి ప్రోగ్రాం పెట్టారు. ఆ రోజు నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరం వెళ్ళాం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిజాం కాలేజ్ గ్రౌండ్లో చూసాం. అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. భారతదేశం యొక్క సింబల్ జై శ్రీరామ్ అనేది, రాముడు అనేది అందరి వాడైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదే? నన్ను మీరు ఎప్పుడు అడగలేదే, ఈ సందర్భం రాలేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, మా తాత ముత్తాతలు కమ్యూనిస్టులు కూడా పనిచేశారు. మా దగ్గర ఉన్నట్టు పూల సుబ్బయ్య గారు కమ్యూనిస్ట్ లీడరు, మా కుటుంబ సపోర్ట్ని ఆయన నెగ్గారు. కేపీ కొండారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, మా కుటుంబం సపోర్ట్ని ఆయన రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు, మా కుటుంబ సపోర్ట్ని ఆయన రాజకీయాలు ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి జంకి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ప్లానింగ్ కమిషన్, మా బంధువే, మా బావగారే. మార్కాపురం డివిజన్ లో మేమంతా ఒక కుటుంబం లాగా ఉంటాం. మా ప్రాంతంలో కులాలు, మతాలు అవి కూడా పెద్దగా ఉండవు. మా పల్లెల్లో ఎవరిని అందరినీ వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా. మార్కాపురంలో అభివృద్ధి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కనిపించింది మొన్న నేను చూసినప్పుడు. కొంత మీరు చెప్పిన దాంట్లో చాలా దాన్ని నేను చెప్పచ్చా ఆ రకంగా? చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని మీలాంటి మేధావులతో డిస్కస్ చేసేటప్పుడు వాస్తవాలే మాట్లాడాలి. అభివృద్ధి జరిగిపోయింది, వెలిగిపోతుందని చెప్పకూడదు. అది అసలు జియోగ్రఫికల్గా ఏర్పడమే ఒక ఆ రోజుల్లోనే మార్కాపురమే ఒక జిల్లా చేసింది అంటే అభివృద్ధి చెందేదాము. కర్నూలు నుంచి విడిపోయిన ఈ ముక్కని, గుంటూరు నుంచి విడిపోయిన ఒక ముక్కని, నెల్లూరు నుంచి వచ్చిన ఈ 3 ముక్కలాగా మా ప్రకాశం జిల్లాది విభిన్నమైన పరిస్థితి. అక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కల్చరు,
వేషం, భాష అన్ని డిఫరెంట్. ఉమ్. మాకు ఒంగోలుకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఉమ్. ఒకే జిల్లాలో ఉన్నా కూడా ఒకే జిల్లాలో ఉన్న కూడా మా 7 అసెంబ్లీలో మేము 5 మంది ఒక రకంగా ఉంటాము, ఒంగోలు, కొండేపి ఒక రకంగా ఉంటాయి. 100 కిలోమీటర్లే, పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు మీకు. 100 కిలోమీటర్లు. అంతే. మార్కాపురం నుంచి 100 కిలోమీటర్. కానీ మా ఎర్రవడపాలెం కాన్స్టిట్యూన్సీలో పుల్ల చెరువులు ఉన్నటువంటి మారుమూల గ్రామం దగ్గర నుంచి చూస్తే 250 కిలోమీటర్లు ఉంటుంది ఒంగోలు. అబ్బా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పటి వరకు అభివృద్ధి ఏం జరగలేదు మార్కాపురం కని అంటారా? అంటే పూర్తిగా జరగలేదని చెప్పరు, కానీ అనుకున్న రీతిలో జరగలేదు. ఉమ్. మెడికల్ కాలేజ్ ఇచ్చారు, సంతోషించదగ్గ విషయమే. అవును. వెలుగొండ ప్రాజెక్టు సంవత్సరానికి పూర్తి చేస్తా అన్నాడు జగనన్న, చేయలేదుగా. ఉమ్. సంవత్సర కాలంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. నేను ఆ రోజు ఆయనతో చేరే రోజున పార్టీ కండ వేసుకుని బయటకు వచ్చి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. 1 ఇయర్లోనే వెలుగొండ ప్రాజెక్టు చేస్తానని జగనన్న చెప్పాడు. చాలా సంతోషం, అందుకోసం పార్టీలో చేరామన్నాం. ఇప్పుడు 5 ఇయర్స్ అయింది, వెలుగొండ నీళ్ళు ఇవ్వలేదుగా. లాస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి చెందుతుంది, లేకుంటే అభివృద్ధి ఉండదు, ఇక్కడ శూన్యం. భవిష్యత్తులో మార్కాపురం ప్రాంతం ఎడారిగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఎడారి. రాజస్థాన్లో తారెడారి చెరువు ఉంది కదా మార్కాపురంకి. ఖమ్మం చెరువు చాలా చిన్న, అంటే మనం చదువుకోవడానికి పెద్దదే, కానీ ఆ ప్రాంతంలో ఉన్న కరువు తీర్చేత చెరువు కాదు అది. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలకు పనికొస్తుంది. ఎర్రవనపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి, ఈ బెల్ట్ అంతా మాకు నీటిపారుదల లేదు. ఓకే. అందువలన 2000 నుంచి 3000 అడుగులు వేస్తే కూడా నీళ్ళు పడడం లేదు. మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీలో చాలాసార్లు చూసింటారు. మార్కాపురం చుట్టుపక్కల ప్రతి గ్రామంలో, ఎర్రవనపాలెం కాన్స్టిట్యున్సీ కావచ్చు, గిద్దలూరు కావచ్చు, కనిగిరి కావచ్చు, దర్శి కావచ్చు, ఖమ్మం, ఈ చుట్టుపక్కలంతా కూడా బిందెలతో మహిళలు, అక్క చెల్లెమ్మలు రోడ్ల మీద ధర్నా చేస్తారు. మాకు నీళ్ళు లేవు, నీళ్లు కల్పించండి అని. 2000 పైన అడుగులు వేస్తే కూడా నీరు పడ్డం లేదంటే మార్కాపురం అభివృద్ధి చెందిందా చెందలేదా మీకే తెలియాలి. నేను ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తాను. పార్టీ ప్రధానంగా మీరు మారడానికి కారణం ఏమన్నా ఉందా? కారణం ఏం లేదు. నాకేమి, నేను చదువుకున్న ఒక సైంటిస్ట్ను, నాకు నచ్చిన దగ్గర నేను పనిచేస్తా. అంత ఫ్రీడమ్ బీజేపీలో కనిపించిందా? ఖచ్చితంగా. ఇప్పుడు మనమేమి బీజేపీలో ఏమి ఆశించి నేను చేరలేదు. నాకు నరేంద్ర మోడీ గారంటే గౌరవం, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారితో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, ఆవిడంటే గౌరవం, వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధం. అన్నిటికి మించి బీజేపీ ఒక సిస్టమేటిక్గా నడిచే పార్టీ. అవును. అందరూ ఎవరి పనులు చేసుకోవడం, యాప్స్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే మనకు తెలిసిందే ఏ పరిస్థితిలో ఉందనేది. అట్లేం ఉండదు, ఏమి ఉండదని అన్నా కూడా అక్కడ పరిస్థితి అదే. ఒకళ్ళతో పొత్తులో లేనిది బీజేపీ ముందుకు నడవట్లే ఈ రోజున. కిషోర్ గారు ఈరోజు ఓ మంచి యాంకరు, రేపు ఒక టీవీ ఛానల్కి CEO కావచ్చు. అవసరం, సమయం, సందర్భం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అంటే ఆ పొత్తులు కూడా అందుకేనా? పొత్తులు వెంటబడుతున్నారు అందరూ వచ్చి. వాళ్ళు వెంటబడుతున్నారా? బీజేపీ తన ప్రాభవం మరింత పెంచుకునే ప్రయత్నంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్తుందా? పొత్తుల విషయం అయితే నేను మాట్లాడను. ఎందుకంటే ఆ చర్చల్లో ఉండే స్థాయి నాది కావు కాబట్టి. కానీ అన్ని రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. మీకు అసలు అది ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు, మీరు కూడా రాజకీయాల్లో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఒకటి అడుగుతా. ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ కూడా ప్రధానమంత్రి, లేకపోతే మీరు అన్నట్టుగా బీజేపీ వీళ్ళందరితో కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. ఇటు పక్కన టీడీపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా బీజేపీతోనే వెళ్ళాలని అంటున్నారు. అంటే ప్రజలు దేన్ని ఆమోదించాలి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ గారు దేన్ని ఆమోదిస్తే దాన్ని ఆమోదిస్తారు. ప్రజలు లోకల్గా ఉన్న గవర్నమెంట్ వద్దని అనాలా? లోకల్స్ అసలు లేవు. ఇక అదేంటి? ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లుగా పరిపాలన సాగిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. దాంట్లో లోటుపాట్లు ఉండొచ్చు, ఏం చేశారు అనేది పైకి కనిపిస్తున్న అభివృద్ధి కనిపిస్తుంది దాంట్లో. మరి వాళ్ళకి ఓటేయకుండా ఎక్కడో ఉన్న బీజేపీ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని కూడా కోల్పోతున్న బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఎట్లా చెప్తారు? అంటే రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి. ఎప్పటికవి? ఎప్పుడు ఈ క్షణమే జరగవచ్చు. 2 సీట్లున్న బీజేపీ ఈ రోజు 400 సీట్లతో భారతదేశంలో సుస్థిరమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచే మనం చిన్ననాడు అనుకున్నామా? నాకు 43 సంవత్సరాలు. నేను 1994లో చిన్న వయసులోనే ఎలక్షన్ చీఫ్ ఏజెంట్గా పనిచేశాను. 2022 జనవరి, మార్చి వరకు అందరూ అనుకున్నారు బీజేపీ వస్తుందని. 2000 మార్చి నుంచి ఏదైతే బండి సంజయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడో, తెలంగాణ నుంచి ఆయన తీసేశారో, అప్పటి నుంచి ఇక్కడ బీజేపీ రాదని చెప్పని అనుకున్నారు. అలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు బీజేపీకి ఇబ్బందికర పరిణామం కదా అది. మీరు చూసే కోణం ఒకటి ఉంది, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చూసే కోణం ఉంది. మేము సీట్ల సంఖ్యను చిన్న నుంచి పెద్దగా, మన పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా,
స్కూల్ నుంచి కాలేజీ ప్రమోట్ అయ్యాడా, కాలేజీ నుంచి యూనివర్సిటీ నుంచి పిహెచ్డీస్కి వెళ్ళాడా లేదా రీసెర్చ్ చేస్తున్నదని ఆలోచిస్తుంది భాజపా. మీరందరూ స్కూల్లో ఫస్ట్ క్లాస్లోనే మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడని ఒక ర్యాంకులు పట్టుకొని ఆ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఓకే, భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారు ఒక నిఖార్సైన లీడర్, బలమైన కార్యకర్త. ఏపీలో అట్లాంటి లీడర్ రాలేదు ఇప్పటి వరకు. మస్తుగా ఉన్నారు. ఏపీలో మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే, ఆల్ ప్రాంతీయ పార్టీ, నేషనల్ పార్టీస్ కంటే చాలా చక్కగా మాట్లాడగలరు. మాట్లాడటం కాదుగా, ప్రజలను ఆకర్షించగలరు కూడా. వాళ్ళు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అప్పుడు నేను కూడా కాంగ్రెస్లో ఉన్నాను. కేంద్ర మంత్రిగా వాళ్ళు రాష్ట్రానికి చాలా సేవలు చేశారు. ఆవిడ యొక్క భాష కానీ, ఆవిడ మాట్లాడే తీరు కానీ, బీజేపీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడం కానీ, బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియజేయడం కానీ, ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక చోట బీజేపీ కార్యక్రమాలు పెట్టి బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అధ్యక్షురాలు చాలా చక్కగా పనిచేస్తున్నారు. చిన్నవాడిని నేను ఆమెను అభినందిస్తున్నానంటే కారణం ఏంటంటే చాలా చక్కగా సిస్టమ్ పనిచేస్తుంది. ఈ మధ్య చాలాసార్లు కలిశాను. పార్టీలో చేరక ముందు కూడా అమ్మాయి పార్టీలో చేరాలనుకుంటున్నాను అని డిస్కస్ చేయడం జరిగింది. చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు యువతను, నెక్స్ట్ జనరేషన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. అంటే మీకు సక్సెస్ వచ్చినప్పుడే తెలుస్తుంది మీరు బీజేపీకి ఎవరు లేరు, ఏం లేరు అని ఎప్పుడు దాకా అంటారు. మా బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యేంత వరకు అంటారు. త్వరలో జరగబోతుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ నేను చెప్పను, నేను ఒక సైంటిస్ట్ని. నిర్ణయాలు తీసుకునే కమిటీలో నేను లేను. ఓకే, నేను కార్యకర్తను. మీ అందరి అభిమానంతో మా మార్కాపురం ప్రెస్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రెస్ కావచ్చు, విజయవాడలో ఉన్న ప్రెస్ కావచ్చు, మీ అందరి అభిమానాలతో నేను 4 మాటలు చెప్పగలిగాను. సమయం సందర్భం బట్టి మాట్లాడుతుంటాను. రాజకీయాలు మా ప్రాంతానికి అవసరం కాబట్టి నేను రాజకీయాల్లో ఉన్నా. మార్కాపురం ప్రాంతం సస్యశ్యామలంగా డెవలప్ అయితే నేను రాజకీయాల గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు. బీజేపీలో తరఫున ఎవరు పోటీ చేయబోతున్నారు మార్కాపురం నుంచి? పార్టీ అధిష్టానం ఎవరు చెప్తే వాళ్ళు. అసలు అనుకున్నారా? బీజేపీ అధిష్టానం అనుకుందా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేద్దామన్న ప్లాన్ లో ఉంది? అధిష్టానం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం కోసం అభ్యర్థులు లిస్ట్ తీసుకుంది. క్యాండిడేట్స్ ఉన్నారా? అంతమంది మస్తు మంది ఉన్నారు. ఒక చోట 5-6 మంది ఉన్నారు. బీజేపీకి అసలు మీ ఆలోచనలో ఉన్నారా? ఖచ్చితంగా అధిష్టానం పోటీ చేయమంటే ఖచ్చితంగా పోటీ చేస్తాం. నాకు రాజకీయ అనుభవం ఉంది. అదే మార్కాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2014లో, 2017లో ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్. దీటైన వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలి. ఎవరైనా మీ పూర్వాశ్రమంలో ఉన్న వ్యక్తులను ఎదుర్కోవాలి. రాజకీయ క్షేత్రంలో ఎదుర్కోవడం అనేది ఇదేమి యుద్ధం కాదు, మహాభారతం. అలా కాదుగా, ప్రజలు మెప్పు పొందగలగాలి. వాళ్ళకంటే నేను పోటీ చేస్తే మార్కాపురం ప్రజలు నన్ను తప్ప ఎవరికి ఓటేరు ఈసారి. ఎందుకంటే ఆ ప్రాంత సమస్యలను రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వినిపించిన ఏకైక వ్యక్తి నేను ఒక్కనే. మీ మీడియా సోదరుల సలహాలు సూచనలతోటి, మీ యొక్క సహకారంతో మార్కాపురం ప్రాంత సమస్యలు ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఈ వెలువడ ప్రాజెక్టు కావచ్చు, మార్కాపురం వెనుకబడిన జిల్లా కావచ్చు, స్పెషల్ రాయితీలు ఇవ్వాలని చెప్పేసి కానీ, ప్రత్యేక జిల్లా చేయాలని చెప్పేసి కానీ. సరే, ప్రత్యేక హోదానే ఇవ్వట్లే, ఈరోజు ప్రత్యేక జిల్లా అని అడుగుతున్నారు మీరు. ఇంకా ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయాలో, ఏం చేశారో ఎప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ టర్మ్తో అయిపోతుంది బీజేపీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా. నెక్స్ట్ టర్మ్ 29 మాదే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నేను ఏ పార్టీని అగౌరవపరచను, ఏ వ్యక్తులను ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఉండొచ్చాను. నాకు ఆ పార్టీలో అందరి మీద గౌరవం ఉంది. నేను ఈ కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి వైఎస్ఆర్లో వచ్చిన రోజు థ్యాంక్స్ టు కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చా. ఎవరిని కామెంట్ చేయను కూడా. వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి వచ్చే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా మారుతున్నారు పార్టీలు. ఏం 43 ఏళ్ళ వయసు వచ్చింది, తొందరగా ఏం లేదు. మన ఆలోచనలకు తగ్గట్టుగా ఎవరు పనిచేస్తారని చూస్తున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చింటే, ఆ మార్కాపురాన్ని జిల్లా చేసింటే ఆయన పార్టీలో ఉండేవాడిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు నచ్చింది ఏంటి? ఇక్కడ బీజేపీలో నచ్చింది ఏంటి? అని నాకు వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. నాకు వ్యక్తులు ఇంపార్టెంట్. మీ ప్రాంతము, ప్రాంత అభివృద్ధి మాత్రమే మీరు కావాలి చూస్తున్నారు. నన్ను గుర్తించాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మేమిచ్చే స్లోగన్స్, మేమిచ్చే ఎజెండాను ఫాలో అవ్వాలి. నేను ఇచ్చేది నా స్వార్థం కోసం. నేనేం కాంట్రాక్టర్ కాదు, ఏం కాదు. నాకు చిన్న ఫార్మా కంపెనీ ఉంది. బ్రతుకు తెరువు కోసం మా కంపెనీ నడుపుకుంటుంటాం. నాకు ఎటువంటి ఆశలు సంపాదించాలనో, కాంట్రాక్ట్లు చేయాలనో, లేకుంటే ఇంకోటి చేయాలని నాకు ఎటువంటి ఆశ లేదు. మా మార్కాపురం డివిజన్, నేను పుట్టిన ప్రాంతం బాగుండాలి. నాకు చిన్ననాటి నుంచి అందరు ముఖ్యమంత్రులతో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో, అందరితో, రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాల్లో కలిశాను. ఏ ముఖ్యమంత్రిని కలుస్తా, నేను ఏ ముఖ్యమంత్రిని కలుస్తా. ఆ ప్రాంత సమస్యల గురించి వివరించడం కోసమో,
మా ప్రాంతంకి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక మెమోరాండం ఇవ్వడము, ఈ ప్రాంత అభివృద్ధి చేయించి ఎక్స్ప్లెయిన్ చేయడము. నాకున్న అవకాశం ఏంటంటే నేను ఎక్కడున్నా మీడియా వాళ్ళు వచ్చేసి అన్న మీరు ఏం చెప్పదలుచుకున్నారని అడుగుతారు. అందుకు మీడియా సోదరులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే మా ప్రాంత సమస్యలు చెప్పాలంటే నేను ఎన్ని ఊర్లకు చెప్పగలను. అవును, మీరిచ్చే ఎప్పుడైనా మాట్లాడారా నాగార్జున రెడ్డి గారితో? మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా లోకల్గా, మా ఎమ్మెల్యే ప్రాంత సమస్యల గురించి వాళ్ళ అంటే వాళ్ళ చొరవ లేదని అంటారా? ఇప్పుడు చొరవ లేదని నేను చెప్పను. మార్కాపురం సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు కూడా ఎంతో కొంత చేశారు ఆ ఊరికి. నేను చేయలేదని చెప్పను, ఏ వ్యక్తిని విమర్శించను, తెలుగుదేశంలో విమర్శించిన అసలు. మార్కాపురంలో నేను ప్రెస్ మీట్ పెడితే మార్కాపురంలో పలాని వీధిలో నీళ్లు లేవు, పలాని వీధిలో కరెంట్ లేదు, పలాని ఊరికి రోడ్డు లేదు, పలాని ఊరిలో డ్రింకింగ్ వాటర్ లేకుండా అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడుతున్నారు, ఫ్లోరిన్ వాటర్ ఉంది, ఆ సమస్యల మీద మాట్లాడు తప్ప వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడు నేను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు పార్టీని మారటం ఓన్లీ మీ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే. వేరే అవసరం కూడా లేదు. నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. మీడియాలో నాకున్నటువంటి పరిచయం వలన, మా ప్రాంత సమస్యలను ప్రస్తావించడం వలన, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు నాకు ప్రథమ స్థానం ఓట్లు 7,000, ద్వితీయ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు 45,000, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు 30,000 చిల్లర. అంటే ఓటింగ్కి వచ్చిన 120,000 మందిని నాకు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చి ఓటు ఇచ్చెళ్ళారు. అంటే నా మీద మా ప్రాంత ప్రజల అభిమానం చూపిస్తున్నట్టుగా. నేను అందరినీ కలిసే అవకాశం లేనప్పుడు కూడా మోర్ దెన్ 1 lakh పీపుల్, 1,20,000 ఓటేసిన వాళ్ళలో 90% నాకు ఏదో ఒక ఓటేశారు. నేను గెలవకపోవచ్చు, కానీ 18 మంది పోటీలో ఉన్నారు, మిగతా వాళ్ళకి వేయలేదే. నేను థర్డ్ ప్లేస్ వచ్చాను. కానీ మీరు అన్నట్టుగా మీకు నాగార్జున రెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ అందరూ మీకు రిలేటివ్స్ అని అంటున్నారు కదా. సో మళ్ళీ వాళ్ళ మీద పోటీ చేయాలనంటే మీరు బీజేపీ నుంచే పోటీ చేయాల్సిన పరిస్థితి. బీజేపీలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారా, అడిగారా, ఏమన్నారు అసలు? ఇప్పుడు మన పనితీరు నచ్చి మనం పోటీ చేయగలము, రామచంద్రారెడ్డికి ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, పార్టీకి సరైన క్యాండిడేట్ అన్నప్పుడు పార్టీ ఖచ్చితంగా పిలిచిస్తుంది. మనం అప్లై కూడా చేసుకోలేదు. అధిష్టానం పోటీ చేయమంటే ఎక్కడైనా పోటీ చేస్తాం. మార్కాపురమే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తాం. బీజేపీ ఒంటరిగా ఎదగలేక ఎందుకని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలన్న ప్రయత్నం జరుగుతుంది. పొత్తు ఈ మాకు అధికారం కోసమో బీజేపీ ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళని కలుపుకోవాల అవసరం లేదు. మీరు ఊహించని రిజల్ట్స్ వస్తాయి. రేపు మేలో జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎవరు ఊహించని రిజల్ట్స్, కనుచూపు మేరలో కూడా ప్రత్యర్థులు ఉండరు. సరే, దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ కాదని ఓటేస్తారా బీజేపీకి? రాజకీయాల్లో ఎవరిని కాదనేది ఉండదు. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి, అది అందరూ తెలిసిందే. కానీ బీజేపీని ఏ రకంగా విశ్వసిస్తారు? ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అనేవాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఏనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎక్కడ మీరు ప్రకటించరు బీజేపీ యాజ్ పర్ ది మీ సిద్ధాంతాల ప్రకారం. అలాంటప్పుడు బీజేపీకి సంబంధించి ఓటు వేయాలి, వాళ్ళకి ఓటు వేయాలని ప్రజలు ఎందుకు విశ్వసించాలి? అదే మీకు చాలాసార్లు ఇందాక కూడా చెప్పాను, సక్సెస్ అయ్యేంత వరకు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రంలో. ఓకే, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలా మందికి తెలియదు. మనలాగా మీడియా వాళ్ళకు, రాజకీయాల్లో మాలాగా చిన్నప్పుడు తిరిగి వాళ్ళకి. పక్కన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళెవరిని కాదని బీజేపీకి వేస్తారా? ఖచ్చితంగా వేస్తారు. వాళ్ళకన్నా బలమైన నాయకులు మా పార్టీలో 100 మంది ఉన్నారు. ఎక్కడ బయట కనిపించట్లేదు. కనిపించాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం, అవకాశం రావాలి. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్ సీఎంని ఎవరన్నా చూసారా? రాజస్థాన్ సీఎంని ఎవరన్నా చూసారా? చూడలేదు. ఛత్తీస్గఢ్ సీఎం చూసారా? నాకైతే తెలియని కూడా తెలియదు. నేను రాజకీయాల్లో సుమారుగా విద్యార్థి సంఘం నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చాలా పనిచేశాను, జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశాను, వైసీపీకి అధికార ప్రతినిధిగా పనిచేశాను, బీజేపీలో చేరాను. నా వయసు సుమారు 14-15 ఏళ్ల నుంచే రాజకీయాల్లో కుటుంబ నేపథ్యం కావచ్చు, మా ప్రాంత అవసరాలు కావచ్చు, అందరితో ఇంత చేస్తున్నాం. సక్సెస్ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు. నేను మార్కాపురం వరకే ఉన్నా కాబట్టి మార్కాపురం తెలుస్తుంది నాకు. టీవీలో మీరు నన్ను చూపిస్తున్నారు కాబట్టి రామచంద్రారెడ్డి స్పోక్స్ పర్సన్ గుర్తుపడతారు. అవును. కానీ నేను ముఖ్యమంత్రి అయితే ప్రపంచమంతా చూస్తుంది, ఓ రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి, ఆయన విద్యార్థులు ఉద్యమాలు చేశాడు, చాలా గొప్పవాడని చెప్పి మొత్తం చెప్తారు. వీక్షించేంత మీరు రాస్తారు. ఆ రోజు అవసరం ఉంది, ఆ రోజు రాయాల్సినటువంటి అవసరం ఉంది, మీడియాకి ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అట్లే భాజపా సంబంధించినటువంటి ఎవరో ఒకరు త్వరలో ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత రాసుకుంటారు. మీరు ఇప్పుడు ముందు రాయడం ఎట్లవుతుంది? రాయడానికి ఆప్షన్ కావాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ కుటుంబ పార్టీ కాదు.
బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి తెలియదు. మోడీ గారు ఈ దేశాన్ని సక్సెస్ఫుల్ తీసుకెళ్తున్నారు. రేపు నెక్స్ట్ యోగి గారు అవుతారు ప్రధానమంత్రి, తెలియదు. ఎవరు అవుతారో మనకు తెలియదు. అదే మీరు అన్నట్టే అవుతానని చెప్పి వస్తున్నాయిలేండి, కథనాలు కూడా ఆ రకంగానే వస్తున్నాయి. ఎవరు అవుతారో తెలియదు. యోగి గారు అవుతారు నెక్స్ట్. ఇప్పుడు నేను సైంటిస్ట్ను, సైంటిస్ట్గా ఉంటాననేది మన ఆప్షన్, కానీ లీడర్ అవుతామనేది దేవుడిచ్చే నిర్ణయం. బీజేపీలో ఒక మంచి సంప్రదాయం ఏంటంటే పనితీరును గమనిస్తారంట. నేను ఈ మధ్య తెలుసుకున్నా. మనం ఏం పని చేస్తున్నాం, ఎక్కడున్నాము, ఏ వర్క్ చేస్తున్నాం, గ్రౌండ్ వర్క్లో పార్టీ కోసం ఎంత పని చేస్తున్నాం, అక్కడ లోకల్లో స్థానిక సమస్యల మీద ఎంత బాగా స్పందిస్తున్నాం, ఇవన్నీ చూస్తారని నేను చాలామంది బీజేపీ పెద్దలు కలిస్తే, రామచంద్రారెడ్డి బీజేపీలో ఎవరిని కలవాల్సిన పని లేదు, ఎవరితో చర్చించాల్సిన పని లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ పోన్నారు. యాప్స్ ఉన్నాయి, నువ్వు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లో పొందుపరుచుకో అంటే ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తుంది. అలాగా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటారు. భారతదేశము గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేను వేరే పార్టీలు పనిచేయలేదని నేను చెప్పను, ఎవరి శక్తి కొద్ది, కానీ అందరికంటే మోడీ గారు ఎక్కువ పనిచేశారు. అందరికంటే మోడీ గారు ఎక్కువ పనిచేశారు. ఒక్క మోడీ గారిని పట్టుకుని మాత్రమే బీజేపీ ముందుకెళ్తుంది అట్లేం లేదు కదా, అలా ఉండదు కదా. బీజేపీ ఒక పెద్ద వ్యవస్థ. అంటే ఆ వ్యవస్థలో ఒక్క తలకాయ కనిపిస్తుంది, మిగతా తలకాయలు ఎక్కడ కనిపించట్లేదు. ఒక కంపెనీ 2, 3 ఒక కంపెనీ ఉంటది, ఆ కంపెనీ CEO MD కనిపిస్తారు, ఆ కంపెనీ ఎంప్లాయీస్ కనిపించరుగా. ఒక గ్రామ సర్పంచ్, మీ ఊరికి ఎవరు సర్పంచ్ అని అడుగుతారు. అవును, మీరు ఇందాక నా ఫ్రెండ్స్ పేర్లు ఎవరి పేర్లు అడగలేదు. అవును, మార్కాపురం ఎమ్మెల్యే గారు మీకు పరిచయం ఉందా, మీ బంధువు కదా, నీకు సత్సంబంధాలు ఉన్నాయా, ఆయనతో సమస్యల మీద డిస్కస్ చేస్తున్నావు అని అడిగారు. కానీ మార్కాపురం ఉన్న మిగతా 4 లక్షల ప్రజల గురించి మీరు అడగలేదు. అవును, హీఈస్ ద రిప్రజెంటేటివ్, హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, కాబట్టి మనం డిస్కస్ చేస్తాం. అట్లా మోడీ గారు ఈరోజు భారత ప్రధాని, ఇంత పెద్ద దేశానికి ప్రధాని. అసలు ఆయన షూటు బూటు ఆయన ఆకారాన్ని చూసి ప్రపంచ దేశాలంతా మాకు కూడా ఇలాంటి ప్రధానమంత్రి కావాలంటారు. ప్రపంచమంతా ఎలక్షన్ జరిగి ప్రపంచానికి ఒక అధ్యక్షుడిని ఎంచుకునే విధానం ఉంటే ఆయన ఎంచుకుంటారు. మోడీ గారు యుక్రెయిన్కు రష్యాకు సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆయన విధానం, ఆయన వాళ్ళు 2 దేశాలతో మాట్లాడే విధానం, వేరే దేశాలతో సత్సంబంధాల గురించి ప్రయత్నిస్తున్న విధానం, చిన్న చిన్న దేశాలు ఇబ్బంది సంబంధాలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ సత్సంబంధాలు కావాలి బీజేపీకి రాష్ట్రంలో, ఇటు పక్కన టీడీపీ కూడా కావాలని కోరుకుంటోంది. ఇది మాకు అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి. ఎలక్షన్స్ అభివృద్ధికి ఎక్కడ లింక్ ఎక్కడ ఉంది నాకు తెలియట్లా. ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం, ఎలక్షన్స్ అప్పుడే ఎన్నికలు వేయాలి. ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడేమి, వచ్చిన రోజు చూసుకుంటారు వాళ్ళు. ఓన్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఆ 15 రోజులో 1 మంత్ మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. మిగతా 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి గురించి కేటాయించాలి. మోడీ గారు చేసిన పనిదే. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను, ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా బీజేపీ చేసిన అభివృద్ధి ఏముందని మీరు ఇవ్వలేదనే తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ తెలుస్తుంది ఏంటి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, రాష్ట్రానికి ఎటువంటి నిధులు సమకూర్చలేదు ప్రత్యేకంగా. సో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. మీరు ప్రత్యేకంగా చెప్పింది ఏంటి, చెప్పంది ఏంటి అక్కడ మరి ఆ విషయంలో? మంచి క్వశ్చన్ అడిగారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది, దానికి ఎంత ఈక్వలెంట్ అమౌంట్ ఉందో అంత వచ్చిందని గణాంకాలతో సహా చెప్పారు అందరూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చారు? అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒక మెడికల్, మా మార్కాపురం కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, చాలా చోట్ల బీజేపీ లేని చోట్ల ఆ పార్టీలన్నీ కూడా మా పథకాల కింద చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు ఆ ఇల్లు? జగనన్న కాలనీ పెడుతున్నారు. ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఇల్లు ఈ ఇండియన్ హిస్టరీలో ఎవరు ఇవ్వలేని ఇల్లు ఇచ్చారు. ఈ ఇండియన్ హిస్టరీలో ఎవరు రోడ్లు వేశారు. మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, వార్డు, మనకి టౌన్లో చిన్న చిన్న హాస్పిటల్, మార్కాపురంలో మెడికల్ కాలేజీ, 100 పడకల హాస్పిటళ్ళు, అధునాతన సౌకర్యాలు అన్నీ వచ్చేసినాయి. అన్నీ మోడీ గారు ఇచ్చినట్టువే. రోడ్లు, హెల్త్ స్కీమ్స్, ఎన్ని ఇది తెలియక అది బీజేపీ నాయకులు చెప్తున్నారు తప్పించి స్థానికంగా ఉండే ప్రజలు ఆ రకంగా ఆలోచించట్లా. వాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళ ఆలోచన రావాలి కదా, ఇది గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అని అనుకుంటారు తప్పించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుందన్న విషయం వాళ్ళకి తెలియదుగా. కిషోర్ గారు నాకు తెలుసు కాబట్టి మంచి జర్నలిస్ట్ అని చెప్తాను. మీ మీడియా వాళ్ళు మిమ్మల్ని పొగుడతారు, మన ఛానల్ వాళ్ళు, సిగ్నేచర్ వాళ్ళు. వేరే ఛానల్ వాళ్ళు కిషోర్ గారు బాగున్నారని పొగిడితే వాళ్ళ ఉద్యోగం పోతుంది. అట్నే ప్రాంతీయ పార్టీలో ఎవరైనా ఒక నాయకుడు మోడీ గారి ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే పార్టీని సస్పెండ్ చేసేస్తారు. ఎవరు పొగడరు. అట్లా రాజకీయాలు ఏంటంటే పర్మిట్స్, లిమిట్స్ ఉంటాయి చాలా. అందుకని చెప్పేసి ఎవరు మాట్లాడలేదు. నాయకుల గురించి కాదు, ప్రజల గురించి చెప్తున్నా. ప్రజలు చెప్తారు. ప్రజలు నేను ఇప్పుడు నేనే ఉదాహరణ, నేను అసలు బీజేపీలో చేరడానికి కారణమే ప్రజలు. నువ్వు ప్రాంతీయ పార్టీలో ఉండి
మన ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడలేకపోతున్నావు. మన ప్రాంత అభివృద్ధిలో బాగు పంచుకోవాలంటే, మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటే ఒక జాతీయ పార్టీలో ఉండాలా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద నాయకులతో, దేశ నాయకులందరితో కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి మా ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించగలిగాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జాతీయ పార్టీ లీడర్ కాబట్టి, మా గురువు కాబట్టి మేము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని దైవంగా భావించి రాజకీయాలు చేశాం. ఆయన కాడిపై ఏ సమస్య చెప్పుకున్నా పరిష్కరించేవాడు, కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తానేవాడు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు చేయలేవు అట్లా. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా వాటెవర్ ఇట్ మేబీ. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు మొన్న, ప్రధానమంత్రి గారికి చక్కగా అన్ని సమస్యలు విన్నవించుకున్నాను, ఆయన బాగా రెస్పాండ్ అయ్యాడు, నేను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానని చెప్పి దీవించారని ఆయన చెప్పారు. ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారు ఈ దేశానికి మోడీ నాయకత్వమే కావాలని చెప్తున్నారు. ఇండియా కూటమి ఉంది, వీళ్ళందరూ మేము నచ్చకపోతే ఇండియా కూటమి చేరొచ్చు అందరూ, పోయి చేరలేదు. ఎవరు ఎందుకు చేరలేదు? వద్దన్నారు అక్కడ ప్రజలు. నేను సరే బీజేపీలో చేరే ముందు ఒక సర్వే చేసుకున్నా, మీరు అడిగిన కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇంకా బీజేపీలో చేరే ముందు నేను ప్రస్తుతం ఈ పార్టీలో ఉన్నాను, పార్టీ మారదలుచుకున్నానని నా మిత్రులందరికీ సుమారుగా నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ కొన్ని వేల మందిని అడిగా. ఒక పోల్ సర్వేలాగా తీసుకున్నా, ఒక ఒపీనియన్ తీసుకున్నా. అందరూ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తే నీకు మంచి గుర్తింపు వస్తుంది, పర్సనల్గా మీ ప్రాంత సమస్యలు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మా ప్రాంతంలో వెలుగుల ప్రాజెక్టు సమస్య ఉంది. మొన్న మా అధ్యక్షుల వారికి చెప్పాను, అమ్మ ఇట్లా పూర్తి కాలేదమ్మా అని చెప్పేసి పురంధేశ్వరి గారికి చెప్పాను. సరే సమయం వచ్చినప్పుడు కేంద్ర జలశక్తి వనరుల మంత్రులు మాట్లాడదాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన సపోర్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు, ఏ విధంగా పూర్తి చేయాల్సిందని చెప్పిస్తామన్నారు. ఏదో రకంగా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలను పక్కకు పెట్టేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ. కిషోర్ గారు ప్రాంతీయ పార్టీల వల్లే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే, కాదనంటారు? అది కాదు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి? ఒక్క సంతకంతో 18 యూనివర్సిటీలు వచ్చినాయి. సుమారు 65-70 నాకు గుర్తులేదు నెంబర్. అన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగలిగారు రాజశేఖర రెడ్డి గారు. కేంద్రం నిధులు ఇస్తేనే అభివృద్ధి అవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే కారణం నరేంద్ర మోడీ గారు. ఇన్ని త్రిబుల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయంటే కారణం నరేంద్ర మోడీ గారు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10-15 ఎయిమ్స్లు ఉన్నాయి. ఇవాళ ప్రతి రాష్ట్రంకి ఎయిమ్స్ ఉంది. ఒక సైంటిస్ట్గా, దట్టు ఫార్మా రంగంలో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటూ ఉండొచ్చు, కానీ జీఎస్టీ వల్ల వాటిని ఉన్నా ఈ దేశాన్ని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్తో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ దేశంలో పార్టీలో ఉన్నారు కాబట్టి సమర్థించుకుంటారు, ఏం అవసరం లేదు. నాకు పార్టీని పొగిడి పార్టీ పదవి నైపర్ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే, బాలనగర్ లో నైపర్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాదాపు సుమారుగా 2000 కోట్లు ఇచ్చి నైపర్ డెవలప్ చేస్తుంది. మీకు తెలుసా విషయం? మన హైదరాబాద్ నడిపోతున్న బాలనగర్ లో కూకట్పల్లి వై జంక్షన్ కి జస్ట్ మెట్రో స్టేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ కూకట్పల్లి వై జంక్షన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న నైపర్ ఓల్డ్ ఐడిపిఎల్ ని దాదాపు సుమారు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కేటాయించి సుమారుగా 2000 కోట్ల రూపాయలు ఇచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్మా డెవలప్ చేస్తారు నేషనల్ ఇన్స్టిట్యూట్. అట్లా ప్రతి రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్. సో చెప్పుకోవడంలో లాగ్ అవుతుంది కొంచెం, అంటే వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం. బీజేపీ మరి బీజేపీ పెద్దల ఆలోచన నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏమంటారంటే ప్రజలకు ఫలాలు అందుతున్నాయి. ఈ దేశంలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన 5 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన దేవుడు ఉన్నారు. మరి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఈ నరేంద్ర మోడీని ఏమనాలి? హాస్పిటల్స్ ఎంత డెవలప్ అయినాయి కరోనా టైంలో. ఈ దేశంలో కరోనాను ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగాడు. అందరికీ తెలియనిది ఏంటంటే ఏదో మోడీలే అనుకుంటున్నారు, కానీ మన ఇంట్లో 4 ఉంటాం. ఉదయం ఉప్మా చేసుకుందామా దోశ చేసుకుందామా అంటే 2 ఉప్మాకి 2 దోశకి ఓటేస్తారు. ఇంకో పిల్లలు నాకు పూరి కావాలంటారు. అలాంటిది ఈ దేశాన్ని ఒకే తాటిపై నడపగలుగుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దానికి ఉదాహరణ కరోనా టైంలో ఆయన పల్లెం గంట కొట్టమంటే గంట కొట్టారు. అంత భక్తి దేశం ఆయన మీద. జాతీయ పార్టీలోకి వచ్చారు మీరు, మీ ప్రాంతానికి సంబంధించి స్టిక్ అవుతారా? జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్ళాలన్న, అంటే జాతీయ అంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా గట్టిగా వెళ్ళాలన్న ఆలోచన ఉంది నాకు. మా మార్కాపురం ప్రాంత అభివృద్ధే ముఖ్యం. నేను ఎందుకంటే అన్ని పార్టీలను దగ్గర నుంచి చూశాను. నాకు అన్ని పార్టీలో మంచి మిత్రులు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలలో, అన్ని ఛానల్స్లలో ఇన్ని తిరిగారు కాబట్టి మిత్రులు అయితే ఎక్కువగానే ఉంటారు. అందరితో సత్సంబంధాలు పెట్టుకుంటా. ఓకే, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మార్కాపురం ఏరియాలో వెళ్తున్నప్పుడు నాకు ఫోన్ చేస్తారన్నా మీ ఊరు వచ్చామని అడుగుతారు. నేను ఉన్నానంటే ఇంటికి వచ్చి మాట్లాడిపోతారు. హైదరాబాద్ వస్తానా, హైదరాబాద్లో ఉన్నాం. వాళ్ళకి ఏదైనా హెల్త్ సమస్య వస్తే నాకు ఫోన్ చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పలాని డిసీజెస్కి ఏ హాస్పిటల్ బాగుంటుంది, క్యాన్సర్కి ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది,
ఏ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది, ఇంత కాస్ట్ ఎక్కువ ఉంది, చీప్ ఎవరైనా అంటే నాట్కో రీసెర్చ్ సెంటర్ వాళ్ళు క్యాన్సర్ సంబంధించిన మందులు చాలా తక్కువ రేటుకు ఫ్రీగా ఇస్తారు. వెంకయ్య చౌదరి గారు మహానుభావుడు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ బ్లాక్ కట్టి ఆ క్యాన్సర్ బ్లాక్ సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళే లేటెస్ట్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ని తీసుకొచ్చి పెట్టి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ కూడా మనకు తెలిసిన మిత్రులు ఎవరో క్యాన్సర్ రావద్దని కోరుకుంటాం. ఎవరైనా నాకు ఫోన్ చేసి అన్న పలాందంటే ఆ మెడిసిన్స్ అన్ని పంపిస్తుంటాం. ఎవరైనా ఉద్యోగాలు కావాలంటే ఇప్పిస్తుంటాం. ప్రజలతో మనం పదవులో లేం, కానీ గత 25 సంవత్సరాల నుంచి మార్కాపురం డివిజనే కాదు, నేను చదువుకుంది కర్నూలు, అనంతపురంలో, గ్రేటర్ రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ అన్ని చోట్ల, ముఖ్యంగా 2 ఉభయ రాష్ట్రాల్లో నాకు ఏ మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో నా ఫ్రెండ్స్, స్నేహితులు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫార్మా రంగం అభివృద్ధి చెందిందని అంటారా ఈ రోజుల్లో? ఖచ్చితంగా బీజేపీ హయాంలోనే వచ్చిందా అభివృద్ధి? అంటే ఆ రోజుల్లో ఐడిపిఎల్ ఇన్స్టిట్యూషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఫండ్స్ లేక నత్తనడక నడుస్తున్నాయి. సిఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సిసిఎంబి ఉంది, సెల్లర్ మాలిక్యులర్ బయాలజీ. అలాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా, అందులో నా స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నేను డాక్టర్ రెడ్డిస్లో సైంటిస్ట్గా చేయడం, మైలాన్ ల్యాబొరేటరీస్ అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు మ్యాట్రిక్స్ పెట్టారు కదా, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉండేది, తన్ని మైలాన్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఆ కంపెనీలో పనిచేయడం, మాకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. సైంటిస్ట్ ఫార్మా రంగంలో ఉండకుండా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? ఉన్నాం, ఫార్మా రంగం కూడా కంటిన్యూ చేస్తున్నాం, దాన్ని పూర్తిగా వదిలేదు. మా ప్రాంత అభివృద్ధి కోసమే, వేరే అజెండా లేదు నాకు. మార్కాపురం ప్రాంతాన్ని మంచిగా సస్యశ్యామలంగా చేసే విధం కోసం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతుంటాం, సలహాలు సంప్రదిస్తుంటాం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం పనిచేస్తుంటాం. నరేంద్ర మోడీ గారిని మార్కాపురం తీసుకొచ్చి మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా కేంద్ర మంత్రులను అనం తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ క్యారిడారు, ఈ వెలువడకు ఇంకొంచెం ఎక్కువ నిధులు ఇచ్చి నికర జలాలు కేటాయించుకొని ఇంకొంచెం ఎక్కువ దూరం, ఇప్పుడు 32 మండలాలకే ఉంది అది. ప్రకాశం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ఇంకొంచెం ఎక్కువ మండలాలకి కొంత అవసరం వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గిద్దలూరులో కొన్ని ప్రాంతాలకు వాటర్ రాదు, దాన్ని కొంచెం పొడిగించుకొని ఇంకొంచెం ఎక్కువ నిధులు తీసుకొని మా కనుచూపు మేరలో ఏదైతే ఉందో మా జిల్లా, దాన్ని డెవలప్ చేయడం కోసం. కానీ ఒకటి చెప్తాను, వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని అది ముందు దాని ఏమంటారు శంకుస్థాపన అనేది జరిగింది. సో ఇప్పుడు ఆయన కొడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఏదో రకంగా పూర్తి చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రాంత అభివృద్ధికి వాళ్ళంతా కట్టుబడి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీని కాదని మీరు బీజేపీలోకి చేరటాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? మరట అంటే నేను ఎవరిని పార్టీలో ఉన్నారు కాబట్టి అడగాలి నేను, లేకపోతే లేకపోతే ఆ క్వశ్చన్ అసలు అరైజ్ అవుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు వెలువడ ప్రాజెక్టు కోసం పనిచేసింది వాస్తవమే, కానీ చేయాల్సినంత చేయలేదు. అది నిక్కర్సుగా నిజాయితీగా చేస్తే 2 సంవత్సరాలు అయిపోవాల్సిన పని 5 సంవత్సరాలు అయిపోయేసరికి కూడా ఆయన ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. చేద్దామనుకున్నాడు కానీ చిత్తశుద్ధి చేయలేదు. చేశాడు. ఒక మనిషికి అన్నం పెట్టడం వేరు, ఆకలి తీర్చడం వేరు. అవును. ఒక మనిషికి ఏదో ఒక పథకం ఇచ్చి ఈరోజు కడుపు నింపుకోపో 100 రూపాయలు తీసుకుపో బిర్యానీ తినిపని చెప్పేది వేరు. నీకు పలాని కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తున్నాను, అక్కడికి వెళ్ళు, పలాని మేనేజర్ కిషోర్ గారు ఉంటారు, వాళ్ళని కలిస్తే మీకు మంచి గైడెన్స్ ఇస్తారు, అక్కడ నీకు పోస్ట్ ఇస్తారని చెప్తే అతని కుటుంబం బాగుపడేది వేరు. వెలుగొండ చేయడం వేరు, నీళ్ళు ఇవ్వడం వేరు. ఓకే, నీళ్ళు లేదుగా, మీరు చేశారని చెప్తున్నారు, నీళ్ళు ఇవ్వనండి. ఆ నీళ్లు తీసుకెళ్ళి 4 చెంబులు 1 లీటర్ క్యాన్లు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తాం, నాకేం అభ్యంతరం లేదే. ఎవరైనా ప్రాంత అభివృద్ధి ముఖ్యం. నాకు 43 ఏళ్ళు, మహా అంటే 20 ఏళ్ళు బతుకుతా. నేను పోయే లోపల నా ప్రాంతానికి ఏదైనా చేయాలి, నా కుటుంబానికి ఏదైనా చేయాలి. నాకు చదువుకునే అవకాశం వచ్చింది, ఆ మార్కాపురం కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది. నా స్నేహితులు మిత్రులు అందరూ నాకు రోజు ఫోన్లు చేస్తుంటారు, మన ప్రాంత సమస్యల గురించి ఈ మధ్య మాట్లాడడం లేదు, మాట్లాడు అని. జగన్మోహన్ రెడ్డి చేయలేదని నేను చెప్పలే, చేశాడు. నామకవార్తగా చేశాడు, పూర్తి స్థాయిలో చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు, 1995లో శంకుస్థాపన చేశాడు. ఏది మరి ఆయన నేను చేశానని చెప్పుకుంటాడు, అందరూ నేను చేశాను. ఒక రాజశేఖర రెడ్డి గారు బాగా డెడికేట్ చేశారు. ఆ తర్వాత రోషే గారు తక్కువ టైం నుండి ఆయనతో కూడా సంప్రదించాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలిస్తే ఆయన కూడా నిధులు ఇచ్చారు. అందరి టైంలో అవుతూ వస్తుంది, కానీ ఇన్ని ఏళ్ళు పట్టాల్సిన సమస్య కాదు. ఓకే, మీరు రీసెంట్గా మార్కాపురం వచ్చి చూశారని తెలిసింది. మా ప్రాంతం చాలా కరువు ప్రాంతం. మా ప్రాంతానికి ఎవరు వచ్చినా మీలాంటి మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, విద్యావంతులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ
ఆ శ్రీశైలం వెళ్తున్నప్పుడు మా ప్రాంతం చూసినప్పుడు శ్రీశైలానికి చాలా దగ్గరగా ఉంటుంది కదా, చాలామంది కూడా బాధపడతారు. అయ్యో పొలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి, పంటలు లేవు, అక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఆ రోడ్డు మీద వెళ్తుంటే చూస్తాం అవ్వతాతలందరినీ కూడా పొలం పనులు చేసుకుని వస్తారు. ఏం చేస్తుంటారు పొలాల్లో? పండని పొలాల్లో పని చేస్తుంటారు మా వాళ్ళు. మా బాధ పండే పొలంలో పని చేయాలంటే పండని పొలాల్లో రాళ్ళు ఏరుకోవడము, కలుపు తీసుకోవడం, ఆ పంట పెరుగుద్దామో వర్షం పడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తుంటారు. మన ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరైనా ఐసీయూలో ఉంటే ఎంత బాధపడతామో మనం ఏదో ప్రచారం కోసం చెప్పుకున్నట్టు కాదు. మన కుటుంబ సభ్యుడు ఒక ఐసీయూలో ఉంటే మన మనసు ఎంత బాధపడుతుందో, మనకు ఎంత మనోవేదన ఉంటుందో. మా ప్రాంత రైతులకు ఇప్పుడు మీరు ఫోన్ చేసి కనుక్కోండి, ఎక్కడ నీళ్ళు రావట్లేదు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు మా ప్రాంతంలో. నేను చేయలేదని చెప్పట్లేదు, ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. అన్ని పార్టీలు నిర్లక్ష్యం. స్వతంత్రం అయితే భారతదేశానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, కానీ మార్కాపురం డివిజన్కి అయితే అభివృద్ధి రాలేదు. అలాంటి డివిజన్లు చాలా ఉంటాయి. ఉన్నాయి కానీ మా అంత లేదు. అన్ని వెయ్యేడులో నేను తెలుసు. అనంతపురం వెనుకబడే ప్రాంతమే, మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు చాలా వెనుకబడే ప్రాంతమే, శ్రీకాకుళంలో చాలా వెనుకబడే ప్రాంతం ఉంది, ఆదిలాబాద్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూత్ కాంగ్రెస్లో పనిచేయడం వల్ల ప్రతి మండలం చూసి వచ్చాను. కానీ మా అంత కరువు ఎవరికి లేదు. అసలు భవిష్యత్తులో మీరు శాటిలైట్లో చూసి కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి గతంలో. మార్కాపురం ప్రాంతం భవిష్యత్తులో ఎడారి అవుతుంది కూడా వచ్చింది. 2000-3000 అడుగులకు వెళ్తే కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు చుక్క నీరు లేదు, పంటలు ఎండిపోతున్నాయి, బోర్ల నుంచి వాటర్ రావట్లేదు. నేను సైంటిస్ట్ను రైతు నాయకుడికి ఎందుకు అయ్యానంటే మా ప్రాంత సమస్యలే. ఊరికి పోతాం, పెళ్ళికనో మంచో చెడో చూడడానికి వెళ్తుంటాం, నెలకు 2 సార్లు వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏది చూసినా కనపడే వాళ్ళంతా అయ్యా పంట ఎండిపోయింది. మరి ఎందుకని ఇప్పటికీ సాల్వ్ కావట్లేదు ఇష్యూ? ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అయిపోతే చాలా వరకు సాల్వ్ అయినట్టే. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తయి మాకు నికర జలాలు కేటాయించి పాలకులు చిత్తశుద్ధితో చూస్తే ఖచ్చితంగా అవుద్ది. ఆ విధంగా అయ్యే విధంగా ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఆ రకంగా వెళ్ళట్లేదా? అంటే జ్వరం వస్తే డోలో టాబ్లెట్ వేస్తారు, కానీ జ్వరం రాకుండా పౌష్టికాహారాన్ని ఇవ్వలేకపోతారు. సో వెలుగొండ ప్రాజెక్టు 2nd టన్నెల్ అయితే ఇప్పుడు అప్పుడే అయ్యే ఛాన్సెస్ లేవనే మీ ఉద్దేశం? పూర్తి స్థాయిలో కాలేదు. పూర్తి స్థాయిలో కాలేదు. టన్నులు అంటే హోల్ అయితే కైనట్టు కాదు కదా. నేను చెప్తుంది ఏంటంటే 10.2 మీటర్స్ డయా ఉన్నటువంటిది, 18 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటిది పూర్తి స్థాయిలో కాలేదు. దాంట్లో ఇంకా జపాన్ నుంచి వచ్చేది మిషన్ ఉందో, ఆ బోర్వెల్ మిషన్ ఉందో, అది లోపలే ఉంది. అది పూర్తి స్థాయిలో పని కాలేదు. పూర్తి స్థాయి అయితే నీళ్ళు ఇవ్వచ్చు కదా అని నేను అనేది. అవును, మీరు ప్రశ్నించండి, అధికార పార్టీ మీరు కూడా ప్రశ్నించండి. మా ప్రాంత ప్రజల తరపున మీరు కూడా అడగండి. సమయం సందర్భం వచ్చినప్పుడు అధికార పార్టీ నాయకులు కలిసినప్పుడు కానీ, మంత్రులు కలిసినప్పుడు కానీ ఎవరైనా ప్రశ్నిస్తుందని చెప్తున్నారు. రేపు ఎప్పటికీ అయిపోతుందని చెప్పాను. రాజకీయంలో ఓట్ల కోసం కాదు, ఆ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చాలా. ఆ బీడు భూముల్లో నీళ్లు పారాలా, కృష్ణమ్మ నీళ్లు గలగల పారాలా, ఆ సౌండ్ రావాలా, కృష్ణానది నీళ్ళు సౌండ్ రావాలా. మనం పేపర్ ముందు టీవీ ముందు కూర్చొని మన నోటి సౌండ్ కాదు, కృష్ణమ్మ గలగలా పారుతుంటే ఆ సౌండ్తో ఆ ప్రాంతం సస్యమైంది. కానీ మీరు నేను కూర్చొని మాట్లాడుకొని 4 గంటల మధ్య వీడియో రిలీజ్ చేస్తే కాదు, అభివృద్ధి కాదు. ఆకలైతున్న పిల్లవాడికి అన్నం పెడితే వాడి ఫేస్లో గ్లో వస్తుంది. నెర్రలిచ్చి పగిలిపోయినటువంటి భూమాతకి నీళ్లు పెడితే ఆ భూమాత సంతోషించి తన నుంచి శక్తినిచ్చి, ఖనిజాలనిచ్చి, మొక్కలను పెంచి పంటలు పెంచుతుంది. దేశానికి పంటలు పండిస్తాం. చాలా పెద్ద విస్తారం ఉంది. రామచంద్రారెడ్డి గారు కేవలం రాజకీయాల్లోకి వచ్చింది తన ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే. దర్ ఈజ్ నో డౌట్. నాకు అది తప్ప వేరే అజెండా లేదు. బీజేపీ అయితే బాగా చేస్తుందని చెప్పేసి, బీజేపీ ఒక జాతీయ పార్టీ, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రజా సమస్యలను, అక్కడి సమస్యలను అధినాయకత్వాన్ని తెలియజేయొచ్చు. నాకు అక్కడ కూడా బీజేపీలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా, మా అధ్యక్షులారు పురంధేశ్వర్ గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, సుజనా చౌదరి గారు, జీవీఎల్ నరసింహారావు గారు, అందరూ ప్లస్ మా ఊర్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ, మా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు అంతా నా మిత్రులే. చిన్ననాటి నుంచి నా మిత్రులే. అందరం మా కాలేజ్ చదువుకున్నాం. అక్కడ మార్కాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర కళాశాల అని ఒక పెద్ద కాలేజీ, మోర్ దెన్ 50 years అయింది ఆ కాలేజీ. ఆ కాలేజీకి నేను ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆ కాలేజీ మా చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక 5-6 కర్నూలు జిల్లా నంద్యాల నుంచి కూడా చదువుకున్నారు ఆ రోజుల్లో. చాలా పెద్ద కాలేజ్. ఆ కాలేజీలో చదువుకున్నాం. మా మిత్రులందరూ అన్ని రాజకీయ పార్టీలు అందరూ అన్ని కంపెనీలో ఉద్యోగాలు చేస్తారు. అప్పుడప్పుడు వీలైనప్పుడు సంవత్సరానికో, దసరాకో, సంక్రాంతికో ఓ మీటింగ్ పెట్టుకుంటాం. ప్రాంత సమస్యల గురించి మాట్లాడుతుంటాం. మా పిల్లలందరూ, మా ఎమ్మెల్యేలు, వేరే పార్టీలో ఉన్న మంత్రులు కూడా ఒకటే మాట చెప్తారు, ప్రకాశం జిల్లా వాయిస్ వినపడాలా, ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం గురించి చెప్పాలా, జిల్లా గురించి, వెలువడ ప్రాజెక్టు గురించి, మార్కాపురం ప్రత్యేక జిల్లా గురించి, ఇండస్ట్రియల్ క్యాడర్ గురించి మాట్లాడాలంటే మా ఏలూరు రామచంద్రారెడ్డి లైవ్లో ఉండాలా. మా రామచంద్రారెడ్డి మాట్లాడితేనే మా జిల్లా సమస్యలు తెలుస్తాయి.
జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొన్న ఏప్రిల్లో వచ్చినప్పుడు చెప్పాను, అన్నా వెలుగొండ తొందరగా చేస్తాను రామన్నా అన్నాడు. తొందరగా చేయన్నా, మీ టైంలో ఈ పదవీకాలం అయిపోయే లోపలే పూర్తి చేయండి, ఖచ్చితంగా చేస్తాను. వారికి మెమరాండం ఇచ్చాను. సో అప్పుడు పార్టీలకు అతీతంగానే మాట్లాడారు. నాకు పార్టీలు ముఖ్యమే కాదు, అది నాకు పార్టీలు ముఖ్యమే కాదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసా, వైసీపీలో పనిచేసా, వీటన్నిటికి ముందు అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేశాను. ఏబీవీపీలో ఏబీపీ మార్కాపు కాలేజ్ ప్రెసిడెంట్గా జిల్లా అధ్యక్షుడు చేశాను. బీజేపీ సిద్ధాంతాలు అన్నీ తెలుసు నాకు. ఏ పార్టీ అయినా 10 మందికి అన్నం పెట్టమని చెప్తుంది, రైట్. ఏ మతమైనా అందరు సమానమని చెప్తుంది. అవి ఫాలో కావడానికి మనం అందరం కూర్చుంది. ఎప్పుడైనా ఆ దేశంలో ఉన్న మేధావులు, విద్యా వ్యవస్థ, తెలివికల వాళ్ళంతా కూడా సమస్యల మీద పోరాటం చేయాలి. నేను చాలామంది జర్నలిస్టులు చూశాను, వాళ్ళకి చాలని జీతాలతో 5,000, 10,000 రూపాయల జీతాలతో చిన్న చిన్న ఊర్లలో పనిచేస్తుంటారు. కానీ వాళ్ళ కష్టం చూస్తే ఓ పెన్ను పేపర్ పట్టుకొని ఏ పార్టీ నాయకుడు వస్తే పరిగెడతా ఉంటారు ఆ పని చేయని స్కూటర్ మీద. ఎందుకు? వాళ్ళ తాపత్రయం ఎందుకు? ఆ నాయకుడిని ఈ ప్రాంతంపై ఏమైనా చేస్తారా? ఇరిగేషన్ మినిస్టర్ వస్తే వెలువడ పూర్తి చేసి మా విలేకరులందరూ బాగా అడుగుతారు. మా దొనకొండకి ఇండస్ట్రియల్ క్యాడర్ ఏమైనా అడుగుతారు. నాకు కూడా ఇప్పుడు మీ వీడియో వేసిన తర్వాత కొన్ని 100,000 మంది ఫోన్ చేస్తారు, అన్న ప్రాంత సమస్యల గురించి బాగా పనిచేసావు, మాట్లాడావు, ఇది ముఖ్యమంత్రి కార్యాలయం పంపించు, ప్రధానమంత్రి కార్యాలయం పంపించమంటారు. ఎందుకంటే అక్కడ నీరు రావాలి కదా. ఇవన్నీ కాదు, నీళ్లు కావాలా. మెడికల్ కాలేజ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాని తరపున ఒక వ్యక్తిగా ఆ ప్రాంతవాసిగా ధన్యవాదాలు చెప్తా. థ్యాంక్స్ టు సీఎం జగన్మోహన్ రెడ్డి, మెడికల్ కాలేజ్ ఇచ్చింది. కానీ పైనుంచి ఇచ్చింది మోడీ గారు, ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. కనపడితే పాదాభివందనం చేస్తాము, ఏమైంది? ఆ ప్రాంత అభివృద్ధి కదా కావాల్సింది. నేను చదువుకొని ల్యాబ్లో ఉండి మా ఫార్మా కంపెనీ నడుస్తుంది, నా మిత్రులు, శ్రేయోభిలాషులు, మా స్టాఫ్ అంతా కూడా నడుపుతున్నారు. కంపెనీ నడుస్తుంది, కంపెనీ ఏమి ఆగట్లేదు. మా ఒక యూనిట్ 4 యూనిట్లు చేశాము. కానీ నా ప్రాంతం అభివృద్ధి చెందాలనేది నా కోరిక. అది ఎవరో చేస్తారో అనుకుంటున్నా. సో బిజినెస్ కంటే ప్రాంత అభివృద్ధి మీకు 100%. రైట్. రాబోయే రోజుల్లో ఆ వెలుగొండను సాధించాలి. మార్కాపురం వెనుకబడ్డటువంటి ప్రత్యేక జిల్లాగా మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలి. అక్కడ విద్య, వైద్యం అన్ని అందుబాటు తీసుకురావాలి. మోడీ గారు లాంటి గొప్ప ప్రధానమంత్రి గారిని కలిసి మా రాష్ట్ర నాయకత్వం తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలి. అగ్రికల్చర్ డెవలప్ కావాలంటే ఒక మంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకురావాలి. చాలా ల్యాండ్, చాలా వ్యాస్ట్ ల్యాండ్ ఉంది. మా ఏరియాలో ఏ పంట వేస్తే బాగా పండిస్తారు. టుబాకో పండించడానికి మా ప్రాంతం నెంబర్ 1. మార్కాపురం డివిజన్లో టుబాకో పండినంత ప్రపంచంలో ఎక్కడ పండదు. వర్జీనియా టుబాకో. ఐటీసీ వాళ్ళు మొత్తం కొనేది మా పొదిలి, మార్కాపురం, కనిగిరి, ఇక్కడ ఉదయగిరి, ఇక్కడ కొంటారంతా టుబాకో అంతా. అసలు చాలా సారవంతమైన నేలలు, ఓకే, మంచి నేలలు, కానీ నీరు లేదు అంతే. దొనకొండలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా ఉంది. దొనకొండ ఇండస్ట్రియల్ క్యాడర్, దొనకొండే రాజధాని కావాల్సిన పరిస్థితి. ఇంకా బాబు గారు ఆయన స్వార్థం కోసం తరలించుకెళ్ళిపోయారు. ఎవరు స్వార్థం కోసం తరలించుకెళ్తున్నారు? మరి మీరు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు, మీరు కూడా కొన్ని ట్రై చేయకపోయారు అక్కడికి దొనకొండకి? అడిగినాం, అందరం అడిగినాం. అమరావతి బదులు అమరావతి కాదని అనుకున్నప్పుడు అటు రావాలి, కానీ అటు వైజాగ్ వైపు వెళ్ళింది. మరి చంద్రబాబు నాయుడు గారికి 15 పేజీలతో రిప్రజెంటేషన్ ఇచ్చా. బాబు గారు ఇక్కడ చేయండి, దొనకొండ చేస్తే అన్ని రకాలకు బాగుంటుంది. వెలుగొండ నీళ్ళు లేవు కదా అన్నాడు. వెలుగొండ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేసి, వెలుగొండ ప్రాజెక్ట్ మొదటి శంకుస్థాపన చేసింది ఆయనే 1995లో. నీళ్ళు ఇవ్వండి, పెట్టండి అని చెప్పాము. అంటే మా ప్రాంతం మీద ఎవరికి చిత్తశుద్ధి లేదు. మా ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా ప్రాంత ఓట్ల కోసం 4 మాటలు చెప్పడం. ప్రకాశం జిల్లాను ప్రకాశింపజేస్తామంటారు. స్వర్గీయ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరైతే ఘనంగా పెట్టుకున్నాం, కానీ మా జిల్లా ప్రకాశించట్లా. ఆ ఒంగోలు జిల్లా ప్రకాశించేంత వరకు మా మిత్రులు, మీడియా అందరి సహకారంతో ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు చేస్తాం. మోడీ గారిని ఒక్కసారి ఆయనకు చెప్పుకుంటే మా సమస్యలు అన్ని పరిష్కరిస్తాయని ఒక ప్రగాఢమైన నమ్మకం. మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారితో మిగతా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరి సహకారం తీసుకొని మార్కాపురం ప్రాంత సమస్యలు కంప్లీట్ చేయడం కోసమే. ఇండస్ట్రియల్ క్యాడర్ కూడా చాలా చక్కగా ఉంది. దొనకొండలో మోర్ దెన్ ఒక 50,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవును. ఇప్పుడు మనము హైదరాబాద్లో ఫార్మాసిటీ అని చెప్పేసి ల్యాండ్ లేక ల్యాండ్ ఒక బాధపడుతున్నారు. మా దగ్గర 50,000 ఎకరాలు ఉంది, పెట్టచ్చు, ఎవరేం పెట్టచ్చు. ఏ ప్రభుత్వం వచ్చి పెట్టినా మాకు సంతోషమే. మొన్న రీసెంట్గా యూపీ డిప్యూటీ సీఎం గారు, యూపీ ఇండస్ట్రియల్ మినిస్టరు, యూపీ సిఇఓ అందరూ తాజ్ కృష్ణలో మీటింగ్ పెట్టారు. మమ్మల్ని అందరినీ పిలిచి యూపీలో ఇండస్ట్రీ పెట్టమని ఇన్వైట్ చేస్తాం. అతి తక్కువ రేట్కే ల్యాండ్, పవర్ ఫ్రీ, 10 years పవర్ అంటే ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ అంట, పవర్ ఫ్రీ. అట్లా యోగి గారు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ వెలిగిపోతుంది. చిన్న చిన్న సమస్యలు, లా అండ్ ఆర్డర్ అన్ని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశాడు.
ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ దొనకొండన కనిగిరి దగ్గర కూడా నిమ్స్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ల్యాండ్ విపరీతంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రికైనా మా ప్రాంతంలో ఉన్న ల్యాండ్ను ఉపయోగించుకోండి, రాష్ట్రానికి ఫైనాన్షియల్ కూడా డెవలప్మెంట్ వస్తుంది. జిఎస్టీ వలన, కన్స్ట్రక్షన్ చేయడం వలన, ట్రాన్సాక్షన్స్ అన్ని జరగడం వలన ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామచంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ.